చాలామందికి సందేహం ఉంటుంది. కార్తీక మాసం అనగానే శివుడికి అభిషేకాలు అంటారు కదా, మధ్యలో ఈ తులసి ఏమిటి? కార్తీక ద్వాదశి నాడు తులసి పూజ చేయడం ఏమిటి? పైగా కార్తీక దామోదరుడు ఎవరు అని. శివకేశవులకి ఇద్దరికీ ప్రీతిపాత్రం గనక జాగ్రత్తగా గమనించినట్టయితే తెల్లవారుజామున స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించి కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే ఈ నెలలో చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాడు. కృత్తికలు ఆ కార్తికేయుడికి పాలిచ్చినటువంటి తల్లులు. తమ పేరు మీదుగా ఈ నెల అతడి పేరు చలామణి కావాలి అని కోరుకోవడంతో కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆయనకి. అందువల్ల కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే కార్తికేయుడు సంతోషిస్తాడు. కార్తీక దామోదరుడికి సూర్యోదయానికన్నా ముందు దీపం పెడతాం, తులసి దగ్గర పెడతాం. అంటే సూర్యోదయానికన్నా ముందు మనం చేసేటటువంటి పూజ కానీ దీపం కానీ తులసికి విష్ణువుకి చెందుతాయి. సూర్యోదయం తర్వాత చేసేవన్నీ శివుడికి చెందుతాయి. సాయం సమయంలో చేసేటటువంటిది తులసీదేవికి లక్ష్మీదేవికి చెందుతాయి. అంటే అందరు దేవతలకు కూడా చక్కగా ఆరాధన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం.